చిన్నమ్మకు పదవి చేజారిపోవడానికి కారణమదేనా? చేజారింది అందుకేనా? కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పడటంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పదవుల పంపిణీ జరిగిపోయింది. కేంద్ర రాష్ట్ర క్యాబినెట్లో అన్ని పార్టీలకు అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వంలో జనసేనకు అవకాశం ఇవ్వకపోయినా కూటమిలోని టీడీపీకి మాత్రం 2 పదవులు లభించాయి. తెలంగాణలో 8 స్థానాలను గెలవడంతో ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో 3 పార్లమెంటు స్థానాలు దక్కడంతో ఒకే ఒక్కరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి 6 గెలిచినా ఒక్కరికే రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కింది. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నాయంటే బలాబలాలను బట్టి సామాజిక వర్గాలను ప్రధానంగా తీసుకొని క్యాబినెట్లో స్థానం కల్పించారు. అయితే ఎన్నికల ముందు నుంచి కూటమి ఏర్పాటు కాకమునిపే ఈసారి దగ్గుపాటి పురంధేశ్వరి విజయం సాధిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఆమె రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పదవి దక్కడంతో ఏపీలోనూ అదే ఫార్ములాను బీజేపీ కేంద్ర నాయకత్వం అనుసరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర క్యాబినెట్లో పురంధేశ్వరికి స్థానం దక్కలేదు. అనూహ్యంగా నర్సాపురం నుంచి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు క్యాబినెట్ పదవి లభించింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. ఆయన కూడా ఊహించలేదు. తొలిసారి గెలిచిన తనకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు వస్తుందని ఆయన భావించి ఉండవచ్చు. కాని ఏపీ సామాజిక పరిస్థితుల దృష్ట్యా పురంధేశ్వరికి కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కలేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రులు పొందినవారిలో పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మ సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గానికి మరో కేంద్ర పదవి ఎందుకు ఇవ్వడమని భావించారని కూడా అంటున్నారు. మరోవైపు పురంధేశ్వరికి వ్యతిరేకంగా కొందరు కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారని, బీజేపీ నేతల్లోనే కొందరు ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పడంతో నాయకత్వం వెనక్కు తగ్గిందంటున్నారు. కొందరు సీనియర్ నేతలు ఆమెకు కేంద్ర పదవి ఇచ్చి పార్టీని సుదీర్ఘకాలం నుంచి నమ్ముకున్నవారిని అన్యాయం చేయవద్దని గట్టిగా కోరడంతో పార్టీ హైకమాండ్ కూడా ఆలోచించి చిన్నమ్మకు చేయి ఇచ్చినట్లు రాష్ట్ర బీజేపీలో గుసగుసలు వినబడుతున్నాయి. కేంద్ర మంత్రి పదవి దక్కపోతేనేం, పురంధేశ్వరికి స్పీకర్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మహిళా స్పీకర్కు అవకాశం కల్పించడంలో భాగంగా పురంధేశ్వరిని ఎంపిక చేస్తారనుకున్నారంతా. కాని చివరకు ఈరోజు ఓం బిర్లా స్పీకర్ అయ్యారు. దీంతో ఇప్పట్లో చిన్నమ్మకు ఏ పదవి కేంద్ర ప్రభుత్వంలో లేనట్లేనని ఆమె సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశముందంటున్న ఆశతో ఉన్నామని వారంటున్నారు. అయితే అక్కడ ఉన్న మోదీ, అమిత్ షా లెక్కలు వేరుగా ఉంటాయి. అందుకే పురంధేశ్వరికి పదవి అనేది ఈ దఫా దొరకడం దుర్లభమేనని అన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అతిగా ప్రచారం జరిగి చివరకు పురంధేశ్వరికి ఏ పదవి దక్కకపోవడంతో ఆమె అనుచరులు నిరాశకు గురయ్యారు.